మీట్ మీ నేను చెప్పేది అది. పక్క రాష్ట్రం వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్. మొన్న పార్లమెంట్లో మీరు మాట్లాడింది బాగా వైరల్ అయింది, కమరావతి అని. అవునండి, చెప్పింది ఆయనే కదా, మాజీ ముఖ్యమంత్రి. ఆయనే వ్యంగ్యంగా అన్న మాటలు అవి. ఇది అమరావతి వైసీపీ తప్పు పడుతుంది, ఎట్లా అంటారు రేణుకా చౌదరి? ఎట్లా అనేది వాళ్ళకి నేనేంది జవాబులు చెప్పేది. ఐ డోంట్ ఆన్సర్ సచ్ ట్రాష్. దీస్ ఆర్ వాళ్ళంతా పెయిడ్ ఫెలోస్. బౌబౌమ్ అంటే బౌబో అంటారు. వీళ్ళు కానీ ఏం జవాబులు చెప్పేది? నాన్ సెన్స్ ఫెలోస్. వాళ్ళకు ఇంకేం పని ఉంది? ఇదే పని. ఏమన్నా ఉంటే రేణుకా చౌదరిని ఎక్కండి పీకండి చేసుకోపో. అప్రిషియేట్. మీకు పబ్లిక్ నుంచి ఎట్లా రియాక్షన్ ఉంది మొత్తం ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన తర్వాత? ఎందుకంటే ఎంతమందినో వీళ్ళు హీనంగా టార్చర్ చేసి తొక్కి నొక్కి పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కుక్కి మెక్కి తిని ఆ తర్వాత తిరగబడి వాళ్ళందరినీ బెదిరించి మీ ఇండస్ట్రీస్ నాన్ సెన్స్ చేసి ఎంతమందిని ఎంత ఏడిపించారండి. మాకు తెలీదా? వాళ్ళకి ఇష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి టైంలో నేను వెళ్ళా. అమరావతి రైతులు అనుభవించింది సామాన్యం కాదు. ఆడవాళ్ళందరూ కూడా కత్తుల్లాగా తయారయ్యారు. గడప దాటిన ఆడది మళ్ళీ తిరిగి వెళ్ళలేదు సాధించే వరకు. ఆ జయం ఈజ్ ఓన్లీ ఫర్ ద ఐ డోంట్ ఈవెన్ సే ఇట్స్ చంద్రబాబు నాయుడు. హీ హ్యాడ్ నో రోల్. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆయన గజగజ వణికిపోయాడు. మెయిన్గా 2.5 సంవత్సరాలు రోడ్డు మీద పోరాడి అంత క్రమశిక్షణ. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. ఇట్ ఈస్ అ హిస్టారిక్ మూవ్మెంట్. పంజాబ్లో హర్యానాలో ఫార్మర్స్ బార్డర్ మీద ఉంటే రోజు నేషనల్ టీవీ చూపించారు. ఈ దరిద్రుడు వాళ్ళు మీ మీడియా వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేజీలు వేసేటప్పటికి అసలు దే డెంట్ ఈవెన్ రిపోర్ట్ ఇట్ ఆన్ ద నేషనల్ మీడియా. నాకు చాలా ఒళ్ళు మంటది. అంటే సౌత్ అంటే అంత లోకువా? అంత తేలిగ్గా తీసుకుంటారా వాట్ ఈజ్ సౌత్ అనేది? అంత విభజన, అంత క్రమశిక్షణతో వాళ్ళు పోరాడితే నథింగ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ది సెంటర్. అన్ని హింసలు చేసిన తర్వాత నేనైనా మాట్లాడకపోతే నేను ఆత్మహత్య. మావి గన్ను లేదు, తొక్కా గన్ను, ఇట్లా పిచ్చి మావి గన్ను. నువ్వు కూర్చున్న సంవత్సరాలు ఏం చేసావురా? మరి ఏమైంది నీ మావి గన్ను నాన్ సెన్సు? ఇంత ఈ తిక్కవన్నీ చేసే రాష్ట్రానికి అసలు ఎక్కడన్నా విన్నారా? దేశంలో, భారతదేశం అంత దేశంలో ఒక స్టేట్ విదౌట్ అ క్యాపిటల్. అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అదేదో విచిత్రమైన కేసులాగా ఉంది. పిచ్చోడి చేతిలో రాయిస్తే ఇదే సావు. మళ్ళా జగన్ వస్తే మావిగన్ అంటే ఆ మావిగన్ అంటే నేను ఉంటానులే. అంతవరకు భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తాడు, నేను చూస్తాను. అమరావతిని కదిలించలేరట రించు. ఎప్పటికి శాశ్వతంగా ఇంకా అమరావతి హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఏం చేస్తాడో చేయమనండి, నేను చెప్తాను. మరి ల్యాండ్ పూలింగ్ కరెక్టేనా చంద్రబాబు గవర్నమెంట్ చేస్తుంది? ఏమండి పూలింగ్ కరెక్టా ఇంకొకటా? అది తక్కువ అవకతవకలా ఏదా అది ఇంకా మనం అనాలిసిస్ ఇంకా చేసుకుంటూ పోవచ్చు. అది ఎక్కిరిచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు చేసినప్పటికీ. యూ హ్యావ్ సెట్ ద ఫౌండేషన్. ఒక లెవెల్కి పని అయినప్పుడు ఎగ్జిక్యూట్ ఇట్. నువ్వు మావి గన్ను గాడిది గుడ్డు గన్ను అని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. మరి అన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు? వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఫర్ ద స్టేట్? నాశనం తప్పితే. అంత దౌర్భాగ్యం ఆ రాష్ట్రానికి చుట్టుకుపోయింది అని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అని ఈయన వెళ్ళి ప్రధానమంత్రి వాళ్ళ ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఆడి ఏదో ఒరిగి పడుతుంది అనేది ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు. హీ బెటర్ బీ కేర్ఫుల్. జాగ్రత్త అంటే ఎట్లా? హీ హ్యాస్ టు బీ కేర్ఫుల్. అచ్చా, అంటే మోడీ నమ్మరాదా? ఎట్లా నమ్ముతారండి? ఇటు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి ఫోటోలు దిగి టీలు తాగి టిఫిన్లు తిని పోతాడు. అటు జగన్ అడిగినప్పుడల్లా ఆడ సవర్ తీసి వాడికి అపాయింట్మెంట్లు ఇచ్చి వాడితో ఫోటోలు దిగుతారు. ఎట్లండి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ కలవలేదు అసలు ఈ 2 yearsలో. ఈ 2 years నాకు తెలుసు, మీకేం తెలుసు? అంతేనా? నాకు తెలుసు. జగన్తో చంద్రబాబుతో ఇద్దరితో కూడా మంచి రిలేషన్. ఎప్పుడంతే వాళ్ళు ఎవరిని అంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు 4 ఏళ్ళు ఏం గెలవలేదులేండి. చంద్రబాబును వాళ్ళు దూరమే పెట్టారు. అవును, ఇప్పుడు ఆయన ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకుంటున్నారు. నాకు తెలుసు కొన్ని విషయాలు. లోకేష్ కూడా డిన్నర్కు పిలిచాడు ప్రధానమంత్రి. అవును, ఇవన్నీ నాటకాలండి. ఆయన చేసే డ్రామాలు ఇవే కదా. రోజు 10 సార్లు డ్రెస్సులు మార్చుకొని ఈ పోజులు కొట్టి ఫోటోలు దిగి ఈ డైలాగులు ఎవడో రాసిచ్చింది డైలాగులు చెప్పి చంపుకు తిని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి. కాంగ్రెస్ ఏం పెరగదా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు పెరగదు? మంచి అవకాశం ఉంది. 15 ఏళ్ళు అయింది. వీకెండ్ 12 ఏళ్ళు అయింది. ఒక్క సీటు లేదు. అక్కడ ఇక్కడ ఓపెన్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. సర్పంచులు కూడా గెలవట్లే. కరెక్ట్, దట్ ఈస్ రైట్. కాబట్టి అక్కడే అవకాశం ఉంది. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ కాంగ్రెస్ టు మూవ్ దేర్.
టీడీపీ వచ్చి ఇక్కడ సర్దుకున్నట్టు కాదు, మేము అక్కడికి వెళ్తాం. సరిపోద్దా ఇప్పుడున్న షర్మిల నాయకత్వం కానీ? ఆమె ఒక్కటే ఏం చేయగలుగుతుంది? యూ హ్యావ్ టు హ్యావ్ 10 people, యూ హ్యావ్ టు హ్యావ్ అ టీమ్. అది ఏర్పాటు చేసి మా పట్టుదల మాకు ఉంటుంది, మేము చేస్తాం. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రాలో జరిగిన డెవలప్మెంట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి అది చూస్తాం. తెలంగాణలో మళ్ళా అధికారంలోకి వస్తుందా? అఫ్ కోర్స్, దాంట్లో అనుమానం ఏంటి? ఏంటా ప్రశ్న? మీరే అన్నారు ఇన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పి. ఉన్నాయి. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ బ్లఫింగ్. నేను నిజం చెప్తున్నా, చేదు నిజాలు నేను చెప్తున్నా. ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. చెప్పారేమో రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి ఈ లోటుపాట్ల గురించి? నేను చెప్పాల్సిన అవసరం ఉన్నా ఇంకా 1000 మంది ఉన్నారు చెప్పారు. ఉత్తరాలు చేరుతాయి, పత్రాలు చేరుతాయి, ఫోన్లు చేరుతాయి, ఎవరికి వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఇట్ కమ్స్ విత్ ద టర్ఫ్. సో ఇవన్నీ రేణుకా చౌదరి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏదన్నా అడిగితే కనీసం ఐ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. వాళ్ళు అడిగితే నాకు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, వాళ్ళు అడిగిన సవాళ్ళు ఏమన్నా అడిగితే నేను ఇది అవునా కాదా అనేది నేను చెప్పాలి. అంతకు తప్పితే నా పాత్ర. రాజ్యసభలో వాడుకుంటారు గట్టిగానే. నన్ను తీసుకెళ్ళింది ఎందుకు రాజ్యసభలో? అలంకరణ కాదే. ఐ హ్యావ్ గాన్ దేర్ టు వర్క్ సార్. ఏంటి మీరు అనేది? ఐ హ్యావ్ గాన్ దేర్, ఐ రిప్రజెంట్ ది స్టేట్, ఐ హ్యావ్ టు ఫైట్. స్టేట్ మా రాష్ట్రానికి కోసం నేను పోరాడు. సర్వీసెస్ యూజ్ చేసుకుంటలేరని అది మీరు రేవంత్ రెడ్డిని అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్పను. పీసీసీని అడగండి, నేనేం చెప్పను. మీనాక్షిజీని అడగండి, నేనేం చెప్పను. అవసరం ఉంటే వాళ్ళు ఉపయోగిస్తుంటారు. లేనా ఐఎమ్ ప్లేయింగ్ అ బిగ్గర్ గేమ్, బిగ్గర్ క్యాన్వాస్ నాది. ఇంకా నేను ఎమ్మెల్యే లెవెల్ పోటీ చేయలేను కదా. ఐఎమ్ ఫైటింగ్ దేర్. దట్స్ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ టు బ్రింగ్ ఫర్ ద స్టేట్. అక్కడ గల్లాలు పట్టుకుంటే ఇక్కడ మనకి 4 డబ్బులు రాలుతాయి, ఒక స్కీమ్ వస్తుంది, ఒక శాంక్షన్ వస్తుంది. అది నేను చూసుకోవాలి. అది నా బాధ్యత. ఏముందా మేడం? కేంద్ర మంత్రి అయినారు అంటే కేంద్ర మంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా కొద్దిమంది గుర్తుపట్టరేమో కానీ నార్త్ ఇండియా వెళ్ళినా సౌత్ ఇండియా వెళ్ళినా రేణుకా చౌదరి అంటే ఎక్కడ పోయినా గుర్తుపడతారు. ఐ నో, ఐఎమ్ లక్కీ. నాకు కూడా ఆశ్చర్యమే. నేను ఎక్కడో కూర్చొని ఉంటే క్వైట్గా నన్ను ఎవడు చూస్తాడు ఇక్కడ అనుకొని. సర్ప్రైజ్, అది నాకు సర్ప్రైజ్. ఐఎమ్ లక్కీ. అని నేను చూసా రాజస్థాన్లో, హర్యానాలో కూడా జాట్లో మిమ్మల్ని. అవును, నన్ను జాట్ ఎలెక్టెడ్ టు ఆల్రెడీ జాట్ మహాసభ. నేను ఐ హ్యాడ్ అ బిగ్ తలకటోరా స్టేడియంలో పెద్ద మీటింగ్. అప్పుడు షీలా దీక్షిత్, జాట్ వాళ్ళు అందరూ వచ్చారు. 1000 మందితో మేము మీటింగ్లు పెట్టాం. అంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు మీరు చౌదరి అనే ఉద్దేశంతో. అది జాట్ గొప్పతనం అండి. ఎవడన్నా దట్ కమ్యూనిటీ ఈజ్ లైక్ దట్. అంటే చౌదరీస్ ఇక్కడ సౌత్లో కూడా, నార్త్లో కూడా ముస్లిం చౌదరీస్ కూడా ఉంటారు. గనీఖాన్ చౌదరి అని వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళు. చౌదరి అనేది బేసికలీ ఇట్స్ ఎ టైటిల్. ఆయన గ్రామ స్థాయిలో పెద్ద మనుషులుగా వాళ్ళు ఉంటారు. అన్యాయాలకి వాటికి వాళ్ళు కాపాడతారు, అవన్నీ చూసుకుంటారు. అండ్ రియల్లీ అప్పుడు నాకు ఈ భ్రూణ హత్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళని పిలిచి అడిగాను, ఒరేయ్ మీరు ఇంత కులము ఇది అది అని అంటారు, ఏం లాభం? మీరు పుట్టే ఆడపిల్లని ముందే చంపుకుంటే మీ డిఎన్ఏ ఖతమైపోతుంది. రేపటి రోజు జాట్ అనేవాడు ఎవడు ఉండడని వాళ్ళు కట్టి పట్టుకొని కూర్చున్నారు. కాపలాలు కాసి ప్రతి గర్భవతి స్త్రీని కాపాడుకొని డెలివరీ వరకు వాళ్ళు వాళ్ళు అట్లా. అది ఉందండి, ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంది. నేను ఒకసారి ఒక మీటింగ్ పెట్టాను రైతుల కోసం. పెడితే లాస్ట్ మినిట్లో మాయావతి నేను వస్తున్నానని చెప్పి క్యాన్సిల్ చేసింది. అంటే రేపు పొద్దున్న మీటింగ్ మాకు 11 గంటలకి, ఇవాళ రాత్రి సాయంత్రం 4:30 క్యాన్సిల్ చేసి వాళ్ళందరూ రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేంటి మేడం ఇట్లా అయిందని. అప్పుడు నేను తికాయత్ గారు కూడా ఉన్నారు అనుకుంటా నాతో. తికాయత్, మేము 4-5 వి హ్యాడ్ అ బిగ్ మీటింగ్ ఏర్పాట్లు చేసుకుంటే సరిగ్గా ఆమె క్యాన్సిల్ చేసిందని వాళ్ళు వచ్చారు. సో నేను అన్న నెక్స్ట్ మనకి ఎక్కడుంది మైదాన్, అక్కడ దగ్గరలో ఈ బార్డర్కి ఇటు ఏముంది ఇవన్నీ మాట్లాడతాం. ఒకడు కూర్చొని వింటానే ఉన్నాడు, ఏమనలేదు. లాస్ట్ కూడా నిలబడ్డాడు ఆ జానుభావుడు. అంత జాట్స్ అంటే అంతే. నిలబడి, ఏం పర్వాలేదు మేడం, నా పొలం అక్కడే ఉంది, నా పంట నిలవ ఉంది, పొద్దునకి మనం అక్కడ పెడతామా? అయ్యో పంట నిలవ ఉంటే నువ్వు పంట పాడు చేసి నువ్వు ఎట్లా పెడతావురా మీటింగ్ అని నేను తిడితే, మీకెందుకు, నేను రాత్రికి పంట కోసేస్తాను. లైట్లు పెట్టి నైట్కి ఎకరాలు భూమి సాఫ్ చేసి పంటంతా పక్కకు పెట్టి పొద్దున్నే కార్పెట్లు వేసి రోడ్డు మీద నా కోసం ట్రాక్టర్ పెట్టి మీరు రండి అన్నారు. దట్ ఈస్ జాట్ కెపాసిటీ. జాట్స్ అంటే అంతే. ఒక్కసారి వాళ్ళు అనుకున్నారంటే
ఏదైనా సార్ మీకు ఇంకొక మీటింగ్ చెప్తా. బీజేపీ పవర్లో ఉన్నప్పుడు ఓ ప్రమోద్ మహాజన్ హెలికాప్టర్లో కూర్చొని మేనేజ్ ఇది అది, నేను ట్రాక్టర్ని పిలిపించా, రండి ఆడ రెడ్ ఫోర్ట్ దగ్గర నేను ట్రాక్టర్లు నిరసన చెప్తానని. నేనే భయపడ్డాను. అనౌన్స్ చేసిన తక్షణం విపరీతం ఫోన్ కాల్స్. మేడం నేను రాజస్థాన్ నుంచి ఇక్కడ మట్టి తోలటం మేము చేస్తున్నాం, నా దగ్గర 4 ట్రాక్టర్లు ఎక్కడికి తీసుకురావాలి, ఎవడికి వాడు అసలు పైసా తీసుకోరండి. నేను భయపడ్డా వీళ్ళందరికీ డీజిల్ పెట్టాలి, నేను ఎక్కడ ఇవ్వాలని. అండ్ సో నేను అన్న మరి ఇదంటే, ఏంటి మేడం మీరు మా కోసం ఫైట్ చేస్తున్నారు, మేము డబ్బులు తీసుకుంటామా, నాన్ సెన్స్. నీళ్ళ డ్రమ్ములు అన్ని కొన్ని వేల ట్రాక్టర్లు తరలి వచ్చాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్. సో ఇంత అభిమానం ఉన్న తర్వాత ఇంకా మీ నెక్స్ట్ అంటే లైఫ్ ఏమేమన్నా ఉందా? ఏమండి ఇంకా లైఫ్లో కోరేదేముందండి, ముఖ్యమంత్రి పదవి ఒకటి రాలేదు, ఏం పర్వాలేదు, కేంద్ర మంత్రి అయితే ఏం పర్వాలేదు, ఇంకా పదవులు రాకపోయినా పర్వాలేదు, ఇట్ డజంట్ డిస్టర్బ్ మీ. నేను ఒక మంచి సిటిజన్ కన్నా ఆఖరి ఊపిరి ఉండే వరకు ఐ విల్ ఫైట్. ఏమండి మనం ఉండేది ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, మీరు ఎవరు అవి పట్టించుకోకుండా కమ్మమ్మ గాడిదగుడ్డ అని ఇవి చూస్తున్నారు, కానీ వాస్తవంగా వీఆర్ ఇన్ అ టెరిబుల్ క్రైసిస్. మన చుట్టూతా ఉండేది శత్రువులే. సో పర్సనల్ గా ఏం లేదు, ఇంకా పర్సనల్ లేదు, దేశం ప్రోగ్రెస్ కావాలి, ఫైట్. ఐ నెవర్ హ్యాడ్ ఎన్ అంబిషన్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇది ఇవ్వాలి అది కావాలి. నేను ఏ పూట మిస్సెస్ గాంధీని వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని నేను లైఫ్లో అడగలేదా. ఇచ్చేటివి కూడా వద్దన్న రోజులు ఉన్నాయి. ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. డీప్లీ గ్రేట్ఫుల్. నాకు భగవంతుడు ఇంత ఇచ్చాడు. నాకు శ్రీరాములు వారి కంటే గొప్ప మనిషిని నాకు తోడుగా ఇచ్చారు. మా ఇద్దరు వివాహం ఈ October 7th 50 years we will complete. I have 2 daughters. I am deeply grateful. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అనుభవించాను, ఎంతో చూశాను. నా లైఫ్ అంతా కూడా ఒక సినిమా కథలాగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ మీరు చెప్పినట్టు భారతదేశంలో ఎక్కడెళ్ళినా, దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఐఎమ్ సర్ప్రైజ్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఇనఫ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఇది రేణుకా చౌదరి గారితో బిగ్ డిబేట్ విత్ భరత్.